చిత్తానికి కొన్ని గుణాలు చెప్పారు. కామము, శ్రద్ధ, అశ్రద్ధ, మానము, లజ్జ, హ్రీ, ధీ, భీ, ఇవన్నీ కూడా లోపల ఉండేటువంటివి దృశ్యములు, వృత్తులు అని చెప్పాము. ఆ వృత్తులే దృశ్యములు. వీటికి చేతనము సాక్షి. ఈ విధంగా ధ్యానం చేయటాన్నే దృశ్యానువిద్ధ సవికల్ప సమాధి అంటే దృశ్యముతోటి సంబంధం కలిగినటువంటి సమాధి. ఇది దృశ్యానికి అనుబంధంగా ఉన్నటువంటి సమాధి, అనువిద్ధమైనటువంటి సమాధి. ఇది సవికల్ప సమాధి అని ఎందుకన్నారు? వికల్పం ఉంటుంది ఇక్కడ. అదేవిధంగా అసంగుడు, సచ్చిదానందుడు, స్వప్రకాశుడు, ద్వైతరహితుడు అయి ఉన్నాడు అనేటువంటి ధ్యానం చేయటము శబ్దము. శబ్దం అంటే శృతివాక్యం. దీన్ని ప్రాక్టీస్ చేయడమే శబ్దానువిద్ధమైనటువంటి సవికల్ప సమాధి. ఈ సమాధికి ఆధారం ఏంటంటే శృతివాక్యములు. కానీ తన అనుభవ రసం యొక్క ఆవేశముచే దృశ్యము, శబ్దము రెంటిని ఉపేక్షించినప్పుడు గాలి లేని స్థలమందలి దీపము వలె ఎప్పుడైతే నిలుస్తుందో ఏ వికల్పము లేదు, అలా కూర్చున్నాడు అంతే. ఏ ఆలోచన యొక్క డిస్టర్బెన్స్ రాదు. అదే నిర్వికల్ప సమాధి. హృదయంలో కానీ బయట కానీ, లోపల పరమాత్మ ఉన్నారు, బయట పరమాత్మ ఉన్నారు. లోపల పరమాత్మని సాక్షి అన్నాము, బయట ఉన్నటువంటి పరమాత్మని పరమాత్మ అంటున్నాం. ఈ రెండు ఒకటే. ఇది సాధనతోటి ఇంకా ఒక్కటే అయిపోతుంది అంతా. లోపల బయట ఈ తేడా ఏముండదు. అప్పుడు ఉపాధి భావన కూడా నశించిపోతుంది. నామరూపములను ఉపేక్షించి సచ్చిదానంద తత్పరుడై ఉండుటయే సమాధి.